నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ సింపుల్ అండ్ టేస్టీ ఆలూ కర్రీ ఇంకా పచ్చి పులుసు. మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ ఆలూ కర్రీ పచ్చి పులుసు కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసేసుకునే రెసిపీ ఇది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం 1/2 kg పొటాటోస్ని పొట్టు తీసి ఇలాగా నేను కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది కర్రీ మనకి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు కడుక్కొని వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి కాసేపు ఉంచితే మనకు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి పొటాటో పీసెస్. పొటాటోస్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని చిట్లిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని లైట్గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. ఆలూ పీసెస్కి మొత్తం వేసిన తాలింపు అంతా పట్టేలాగా కలుపుకుంటూ వేపుకోవాలి. ఆనియన్స్ కాస్త మగ్గగానే మనం పొటాటోస్ వేసుకుంటేనే మనకి ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి. మొత్తం కర్రీ అయిపోయేలోపు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం పట్టేటట్లుగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు కాస్త కలుపుకుంటూ పొటాటో పీసెస్ అన్నింటికి పట్టేలాగా చూసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పసుపు వేసినప్పుడు మనకు మంచి స్మెల్ వస్తుంది. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇవన్నీ మొత్తం ఆలూ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలాగా కలుపుతూ వేపుకున్నప్పుడే మనకు మంచిగా టేస్ట్ వస్తుంది కర్రీకి. లేదు అనంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి మాడిపోయినట్లుగా తెలిసిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టుకొని ఒక 4 నిమిషాలు ఉడకనిస్తే మనకు పొటాటోస్ అన్నీ బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. మనకు పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. నేను కొత్తిమీర వేసిన వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. అంతేనండి, సింపుల్గా మనకి పొటాటో కర్రీ రెడీ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఉడకబెట్టే పని ఏం లేకుండా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను క్లీన్ చేసుకొని. ఇలా నానబెట్టిన చింతపండుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకొని ఆ జ్యూస్ని అంతా తీసుకోవాలి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకొని ఈ తీసి పెట్టుకున్న జ్యూస్ని అంతా చేయితో వడకట్టుకోవాలి. లేదు అనంటే మీరు స్ట్రైనర్ యూస్ చేసైనా వడకట్టుకోవచ్చు. ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఇలాగే ఇంకొకసారి కూడా జ్యూస్ని అంతా తీసుకొని పెట్టుకోవాలి పిప్పిని వదిలేసి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ కారము, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర మెంతులు వేయించిన పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 1 టీ స్పూన్ వరకు వేసి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల వేసిన పొడులన్నీ బాగా కలుస్తాయి మనకు పులుసులో. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు, సన్నగా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిపులుసులోకి మనకు ఆనియన్ టేస్ట్ చాలా బాగుంటుంది. మిస్ చేయకండి, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము మనం దీనికి. స్టవ్ పై ఒక చిన్న ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త చిట్లనివ్వాలి. వీటిని ఒక 10 to 15 సెకండ్స్ అలా వేగిన తర్వాత ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వెల్లుల్లి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి 2-3 రెబ్బల కరివేపాకుని క్లీన్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకంతా బాగా కలుపుకొని కాస్త వేగిన తర్వాత ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు తుంపి వేసుకొని అవి కూడా కలర్ చేంజ్ అయ్యేలాగా బాగా వేయించుకోవాలి ఆయిల్లో.
ఇలా తాలింపు అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్కి మనం చిటికెడంత పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. తాలింపు అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిపులుసులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు అంతా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా పచ్చిపులుసు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలో ఆలూ ఫ్రైని వేసుకొని ఈ పచ్చిపులుసు కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇంతకుముందు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. లేదు అని అంటే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.